యువరాణి మౌనవ్రతం. ప్రిన్సెస్ అండ్ ద వావ్ ఆఫ్ సైలెన్స్. కోసల దేశపు యువరాణి మయూరీదేవికి యుక్తవయసు వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కాని మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోర్కె కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. The princess of the Kosal kingdom, Mayuri Devi, had come of age. The king decided it was time to arrange her marriage. However, Mayuri Devi made a strange request to her father. She declared that she would take a vow of silence from that day and would marry the person who breaks her silence. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్లు, వీరులు, శూరులు ఉన్నారు. అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేనేమోనన్న దిగులు పట్టుకుంది మహారాజుకు. Many young men came and tried to break her vow of silence. Some of them were handsome, brave, and strong, but none of them could make her speak. Days passed, and the king became worried that he might never be able to arrange his daughter's marriage. ఒకనాడు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడని తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి, మహారాజా, యువరాణిగారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కాని నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు. One day, during a royal assembly, a young man arrived. Although his face was radiant, his clothes indicated that he was poor. He approached the king, bowed, and said, "Your Majesty, the princess married me some time ago. However, because I am poor, she couldn't tell you, so she has been observing this vow of silence." వెంటనే మయూరీదేవి లేచి, అంతా అబద్ధం. ఇతను ఎవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది. అతను చిరునవ్వు నవ్వి, అవును, నేనెవరో మీకు తెలియదు. నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధనుడిని. మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికే అబద్ధం చెప్పా నంటూ మారువేషాన్ని తొలగించాడు. Immediately, Mayuridevi stood up and shouted, "That's a lie. I don't know who he is." The young man smiled and said, "Yes, you don't know me. I am Prince Vivekavardhana of Avanti. I lied only to break your vow of silence." He then revealed his true identity. వివేకవర్ధనుడి చతురతకు మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. Impressed by Vivekavardhana's cleverness, the king happily gave his daughter's hand in marriage and organized a grand wedding.